నాకు సంబంధించిన వస్తువులని నాకు ఇచ్చేయాలి. నేను చెప్పినట్టు వింటే నీ ముష్టి సామాన్లు పారేస్తాను. ముందు నాకు ఇచ్చే. అయితే నా బండెక్కు. వెళ్ళు. రా బండెక్కు. ఎక్కు. జాగ్రత్త. సరిగా కూర్చో, మీద పడుకో. నువ్వు మెత్తటి పరుపులా ఉంటావని నీ మీద పడుతున్నా మరి. రే ముందు మీ కండిషన్ క్లియర్ కానివ్వండి. నువ్వు ఇక్కడ ఉండరా, ఈ దరిద్రాన్ని వదులుకొని వస్తాను. సేమ్ ఫీలింగ్. అదంటే పెంకిది. మీరే మీ ఫ్రెండ్కి చెప్పాలండి. వాడు కూడా వినడు. ఎప్పుడొస్తారో ఏంటో. మాకు అర్జెంట్ పని ఉంది, తొందరగా వస్తారులేండి. బయట డెకరేషన్ పూర్తయిందా? త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. సరే. క్రిష్ బాబు త్వరగా కానివ్వు. అక్క వెల్కమ్ గ్రానీ. హ్యాపీ మదర్స్ డే. ఇదంతా క్రిష్ ఐడియా అక్క. యుఎస్ లో ఉండే వాళ్ళ అమ్మకు విష్ చేశాడు. అయితే ఇక్కడున్న మామ్కు విష్ చేయమని చెప్పారు. అవును గ్రానీ, మా నాన్నమ్మకి మా నాన్న ద్వారా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ మదర్స్ డే అక్క. హ్యాపీ మదర్స్ డే గ్రానీ. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నేనమ్మా, పెద్ద బాబుని. పెద్ద బాబు. అమ్మగారు, అమ్మగారు, నాను పార్వతిని. పార్వతి? మామ్, నేను మహిని మాట్లాడుతున్నాను. ఆంటీ, నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నా. పెద్ద బాబు, పార్వతి ఎక్కడున్నారు? పెద్ద బాబు, పెద్ద బాబు. అక్క, ఆ గొంతు విని చాలా సంవత్సరాలైంది కదా. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. బాధ పెట్టానా గ్రానీ? సారీ. లేదు నాన్న, ఈ జన్మలో ఎప్పటికీ వినలేను అనుకున్న గొంతుని, మాటని విన్నాను. అయితే మా మీద కోపం లేదు కదా గ్రానీ? లేదమ్మా. థ్యాంక్ యూ ఆల్. వావ్! క్రిష్, నీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ రా. అక్క, పాత ఫోన్లో వాయిస్ రికార్డర్లో స్టోర్ అయిన మాటల్ని ఫాలో అయ్యి ఇలా చేశాడక్క క్రిష్. గుడ్, బాగా ఆలోచించా. కీప్ ఇట్ అప్. గ్రానీ, నేను అల్లరి చేస్తాను గానీ లైఫ్ని స్పాయిల్ చేసుకోను. నీ పేరుని అస్సలు చెడగొట్టను. ఇట్స్ మై ప్రామిస్. నాకా నమ్మకం ఏర్పడుతుంది. రోడ్ల మీద గొడవ పడుతున్నావు అంటే భయపడ్డాను. నీలో కూడా మార్పు వస్తే నాకంతకంటే ఏం కావాలి?
క్రిష్, శత్రువుల్ని పెంచుకోవడం చాలా తేలిక, కానీ స్నేహితుల్ని పెంచుకోవడమే కష్టం. అజాత శత్రువుగా ఉంటే అంతకన్నా భాగ్యం ఏమీ ఉండదు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గ్రాని. అయితే నిన్న మన ఇంటికొచ్చిన అమ్మాయితో గొడవ పడి బాధ పెట్టారు. తనని స్నేహితురాలిగా మీరు ఇంటికి తీసుకురావాలి. అలా చేస్తారు కదూ? గ్రాని, ఓకే గ్రాని, ఐ విల్ డూ ఇట్. గుడ్. అక్క, చంద్రశేఖర్. శేఖర్, రా. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పిల్లలు మంచి మాటలు చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదనే ఆగాను. హ్యాపీ మదర్స్ డే మేడం. థ్యాంక్ యూ శేఖర్. విష్ చేయడానికి వచ్చావా శేఖర్? నేనే పిలిచాను భవానీ. మేడం, ఏం చేయమంటారో చెప్పండి. ఈరోజు నేననుకున్న పని అవ్వాలి శేఖర్. నా పెద్ద కోడలికిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఏంటక్క అది? కొంప తీసి ఆ గనిగాడి గురించైతే కాదుగా? శేఖర్, పార్వతి తమ్ముడు గని ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. నా కోడలి తమ్ముణ్ణైనా బాగా చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. తప్పకుండా మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా వెతుకుతాను. అభిమానం ఉన్నవాడివి కాబట్టి నిన్ను పిలిపించి నీకీ పనప్ప చెప్తున్నాను. వాళ్ళ అక్కింటికి తమ్ముణ్ణి తీసుకురావాలి. నేను కనబడితే గని తప్పుకుంటాడని నాకు తెలుసు. ఎంతవరకు చదువుకున్నాడో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకుంటాను. సింగరేణిలో 5 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత ఏమైపోయాడో తెలీదు. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో తెలీదు. ప్రయత్నిస్తాను మేడం. పార్వతీ దేవాసార్లు ఏ లోకంలో ఉన్నా నేను చేస్తున్న పనికి సంతోషిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. నా చెల్లెలు పార్వతి ఆత్మ ఎంత సంతోషిస్తుందో. ఇప్పుడు వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం ఎందుకక్క? ఊరికే శ్రమ అంటున్నాను. నీ ఇష్టం. కనబడితే మంచిదే కదా. కనబడితే వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు భవాని. పనివాళ్లుగా కాదు, మనవాళ్లుగా. గ్రాని, వాళ్ళెవరో చూడాలనిపిస్తుంది. త్వరగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. అందరి కోరిక త్వరలోనే తీరుతుంది. జేమ్స్ బాండ్ లో మొహం పెట్టి సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నావు. ఇంతకీ ఎటు తీసుకోతున్నావు చెప్పు ముందు. చెప్పాలా? చెప్పు. చెప్తే సిగ్గుపడతావు. సిగ్గు లేకుండా నీ బండెక్కినప్పుడే సిగ్గు వదిలిపోయింది. చెప్పు, ఎక్కడికి పోతున్నావు? పెళ్ళికి. ఎవరిది? నీది నాది. ఏంటి? యా, నిన్ను పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా డార్లింగ్? సచ్చినుడా, నన్ను బైక్ ఎక్కించుకొని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావంటే నీకెన్ని గుండెలుండాలి? సింగిల్ గుండె. ఈ నల్లు సింగిల్ గా ఉండేది. సో ఐ వాంట్ టు మ్యారీ యు బేబీ. రే నిన్ను గొరిల్లాలా కొరుకుతావంటే? నిన్నెట్లా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నా? కోపం వస్తే ఇట్లనే కొరికేస్తా. హే కోది మోహన్, నిన్ను బుద్ధున వాడెవడైనా పెళ్లి చేసుకుంటాడా? నీకు బుద్ధి లేదు కదా, అందుకే డౌట్ వచ్చింది. అంత సీన్ లేదులే. నీ సామాన్లు కావాలన్నావు కదా, అవి ఇవ్వడానికే తీసుకెళ్తున్నాను. సైలెంట్ గా కూర్చో.
ఏంట్రా అలా చూస్తున్నారు? కలెక్షన్లు బాగా జరుగుతున్నాయా లేదంటే తోలు తీస్తా? యాదగిరి అన్నా కలెక్షన్ చేయి. ఓ అన్న వీడి దగ్గర రూపాయి ఉందన్నా. రూపాయి దేనికి పనికొస్తుందిరా? తిరిగి ముష్టి వేయడానికి కూడా పనికిరాదు. ఎరా ఎలా ఆడుకున్నావురా? అమ్మా ఒక రూపాయి ఇయ్యండి అమ్మా. అయ్యా ఒక రూపాయి ఇయ్యయ్యా. ఆకలేస్తుందమ్మా, అన్నం తిని 2 రోజులైందమ్మా అని ఈ డైలాగ్ చెప్పలేవా? రేయ్, అన్నా వాడు తెచ్చిన రూపాయిని కాల్చి వాడి చేతికి వాత పెట్టండి. అలాగే అన్నా. నెక్స్ట్ టైం వాడు చిల్లరికి బదులు నోట్లు తెస్తాడు. అన్నా వాతలు పెట్టొద్దన్నా. రేపు నేను బాగా అడుక్కుని డబ్బులు తెస్తానన్నా. బాగా అడుక్కుంటానన్నా. ఒట్టన్నా. రేపు చూద్దాంలేరా. రేయ్ గిరి, చెప్పన్నా. ఈ శంకరన్న చందా లక్షల్లో ఉండాలి. మొన్ననే 10 లక్షలు పెట్టి ఒక ఏరియా తీసుకున్నాను. ఈ నెల ఎక్కువ వచ్చేలా చూస్తానన్నా. అప్పుడే నీ కమిషన్ పెరుగుతుంది. అన్నా అందరికీ ఆకలేస్తుందన్నా. నువ్వు చెప్తున్నావేంట్రా? వాళ్ళు చెప్పరా? భయపడుతున్నారన్నా. రే గిరి, వాడికొక్కడికే అన్నం పెట్టండి. దాంట్లోనే అందరూ కలిసి తింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద కూడా రాదు కదన్నా. రాదురా, మీకు ఆకలిగా ఉంటేనే బాగా అడుక్కుంటారు. ఫీల్ ఉంటుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్ బాగా ఉంటుంది. రే గిరి, వాళ్ళ మొహాన అన్నం కొంచెం వేరా. రే 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 ఆగురా దొంగ సచ్చినోడా. అబ్బా పెద్ద జిడ్డులా తగులుకున్నావు కదా. నువ్వురా జిడ్డు, నీ తాత జిడ్డు. బిలిబిద్రి కలుగుతుంది ఎదవా. కదిలిస్తే కంపెనీ నువ్వు. దిగు. అట్లా తీసినవురా. ఇదేదో అక్కడే తీయచ్చుగా. అక్కడే తీస్తే ఇంత దూరం వచ్చేదానివి కాదు కదా. రేయ్ నిన్ను. ఏయ్ ఆ పాపు, కమ్మ కావాలంటే సైలెంట్ గా 10 నిమిషాలుండు. కొమ్మను చేతికి రాని నీ పని చెప్తా. ఇక్కడ ఆపి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏయ్ ఆపు, నువ్వు నీ కోత చేసలు. రే అభి, రే సూర్య, రెడీనా? రెడీరా? చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందిరా. ఓకే. రే ఏం చేస్తున్నావురా? అసలు ఏం జరుగుతుంది? కంగారు పడకండి, ఒక మంచి పని చేయబోతున్నాం. అరే అది కాదు. ఏయ్ సైలెన్స్. నూరా ఎక్కడికి? సాయంత్రం వరకు సెటిల్మెంట్ అయిపోవాలి, అర్థమైందా? ఇంకోసారి రిపీట్ కానివద్దు, ఓకే? శంకరన్న నమస్తే అన్నా. ఎవరో ధూల్పేట మలేషియాని పంపించిండానా? గట్లనా? ఏంది కదా? అన్నా ఇది నన్ను మంచిగా ప్రేమించి ఇప్పుడేమో నన్ను చేసుకోనని సతాయిస్తుందనా? రే నేనెప్పుడు నిన్ను ప్రేమించినా పెళ్ళెందుకు చేసుకుంటా? నువ్వా? అదిగో నా అదిగో సేమ్ డైలాగ్ అన్నా, చిన్నప్పటి నుంచి రిపీట్ చేస్తూనే ఉందన్నా. రే మాయల పకేర్లా ఉన్నావు కదరా. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అనా అనా ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగి ఇప్పుడు లెక్క చేయట్లేదన్నా. చూడన్నా చల్ అబద్ధాలు చెప్పకు.
ఏ ఆపు ఏంది లొల్లి? వీని నేను చేసుకోను, నేను ప్రేమించలేదు. అన్నా. పరిచయం చేయొద్దు, వదిలేండి నన్ను. చూడనా ఆగాగు, నీ పంచాయతీ నేను తీరుస్తా. ఇప్పుడేమంటావు, పెళ్లి చేసుకోవా? చచ్చినా చేసుకోను. పనుందని చెప్పి తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. ఏయ్ పోరి నేను దిగబడతా, నువ్వు. అన్న నా లవ్వే. ఆ పోరి నిన్ను లవ్ చేయట్లేదు, షాదీ చేసుకోనంటుంది. నీతో పని లేదు, నువ్వు వెళ్ళు. అర్థమైందా? పద. ఆగు పోరే, నువ్వు ఉండాలి, వీడు పోవాలి. అదేంది? సరేనా, నేను పోతాను, మీరు చూసుకోండి. ఆ? మ్మ్. వస్తానన్నా. పో. రే 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 ఏ పోరి, ఇంకేం చెప్పు. నేను చెప్పాలి. వాణ్ణి లవ్ చేయడం లేదు, మనం సెటిల్మెంట్ చేసుకుందాం. ఏ రేయ్, సాయంత్రం కలెక్షన్ తగ్గిందంటే మీ అందరి వీపు మీద వాతలు పెడతా. రే వెళ్ళండి, భయపడకండి, మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను. నిజమా అన్న? రే మనల్ని వదిలేస్తారంటారా? మంచిగా మాట్లాడితే మర్యాద ఉంటది. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు ఎన్ని పైసలు కావాలి? లక్షాధికారిని చేస్తాను, నా మాట విను. ఏయ్, అన్నా అన్న, నువ్వు మళ్ళీ వచ్చినవేంద్రా? నేను దిగ పెడతానన్నా. రేయ్, అది ఇప్పుడు నాది, నువ్వు చల్. అది నడురా, నేను చెప్పేది బయటికి విను. నడు, వెళ్ళు, పో. అన్నా. నడురా, ఆ పోరి నాది. అరే నేను చెప్పేది వినన్నా. నువ్వు నడు. ఏయ్ పదా. ఏయ్, ఏమ్రా నన్నే కొడుతున్నావు? ఏయ్, అయ్యో 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 పద. రేయ్, నిన్ను వదిలిపెట్టను రా. రే గిరి, గిరి, ఏ గిరి, ఏ లేవురా, లేవు. ఏమైందిరా గిరి, ఏమైందిరా? అన్నా, వాడెవడో పంచాయతీ అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళిండి అన్నా. పక్కా ప్లాన్ తోటే వచ్చారన్నా. డ్రామాలాడిండ్రా, వాళ్ళను వదలనరా. ఎక్కడున్నా గాని పట్టుకుంటా. నా తందను నాశనం చేసిన వాళ్ళను పరేషాన్ చేస్తాను. పద. రే సక్సెస్ అరా? సూపర్ సక్సెస్. రే మీరేం చేస్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా. నిన్ను నేను ప్రేమించినా పెళ్లి చేసుకుంటానని వాడితో చెప్తావా? అయ్యో తప్పలేదు, ఏం చేద్దాం? ఇంత సింపుల్ గా చెప్తున్నావేంట్రా నువ్వు? వదిలేవే, పిల్లల్ని కాపాడేశాం కదా. మనల్ని అడ్డం పెట్టుకొని నాటకవాడండి, అది నీకు తెలియట్లేదే. రే నాకు అమ్మిచ్చే. ఇస్తాలే, తొందర ఎందుకు? బా ఇస్తాడులేవే, పద. పోసే, వీడిని వదిలేస్తే మళ్ళెప్పుడు ఇస్తాడే? మన జాతకాల్లో అంత త్వరగా విడిపోవనుందిలే. చూసినవా వీడికి ఎంత పొగరు? చంద్రిక, మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి. రావే, రా, పద. బాయ్ పిల్లలు. పిల్లలు, మీరు ఇంకా భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం లేదురా, మిమ్మల్ని నేను చదివిస్తాను రా. థ్యాంక్స్ అన్నా, ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అభి, ఎంతమంది అంటే? ఏం పర్లేదురా, అక్షయ పాత్రలా అఖిలాండేశ్వర్ ఉందిగా.